ఖమ్మం లోక్సభ పోలింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్. ఖమ్మం పార్లమెంటు పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 1896 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 86 లొకేషన్లలో 209 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాలలో సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ నియమించారు. ప్రచారం ముగిసిన తర్వాత 144 సెక్షన్ అమలులో ఉంది. 2391 మంది పోలీసులు, 6 కంపెనీల సిఐపిఎఫ్ బలగాలు బందోబస్తు విధుల్లో ఉన్నారు. మరిన్ని వివరాలు ఖదీర్ అందిస్తారు. జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే ఎన్నికల అధికారులందరూ కూడా రేపు ఎటువంటి సామాగ్రి కావాలో వాటిని అన్నింటినీ కూడా అక్కడున్న ఎవరైతే అధికారులు ఎన్నికల్లో బిజీగా ఉంటారో వాళ్లకు సమకూర్చడం కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈవీఎంలకు సంబంధించి కానివ్వండి, బ్యాలెట్కి సంబంధించి కానివ్వండి, వీవీప్యాట్లు అన్నీ కూడా వాళ్ళకు సమకూర్చడం కోసం ఈరోజు రూరల్ మండలంలోని పొన్నెకల్లో ఉన్న ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇలాంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు ప్రధానంగా లోక్సభ సాధారణ ఎన్నికలను పురస్కరించుకొని రేపు 13వ తేదీన పోలింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తెలపడం జరిగింది. అతను మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి అదేవిధంగా ఎక్కడ అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసినట్టుగా మీడియాకు తెలపడం జరిగింది. అయితే ప్రస్తుతం చూస్తే నూతన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసినట్లు అందరికీ తెలపడం, అదేవిధంగా రాజకీయ నాయకులతో కూడా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్లను హెచ్చరించడం, అదేవిధంగా వారికి సంబంధించి ఒక నిబంధనలన్నీ కూడా జారీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషన్ పోలింగ్ సమయం 1 గంట పొడిగించింది. అయితే ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేయవచ్చు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఖమ్మం పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 1896 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కలిపి మొత్తం 16,31,139 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 7,87,160 మంది పురుషులు, 8,43,749 మంది స్త్రీలు, 130 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. అయితే 30,389 మంది దివ్యాంగులు, 10,318 మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అయితే ప్రశాంత వాతావరణంలో పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 27 ఎఫ్ఎస్టీ, 21 ఎఫ్ఎస్టీ, 31 ఎంసీసీ బృందాలు, అదేవిధంగా 203 మంది సెక్టార్ అధికారులు, 6 రాష్ట్ర సరిహద్దుల చెక్పోస్టులను ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి అదనంగా 5 ఎఫ్ఎస్టీ టీంలు నిఘాను ఉంచారు. అయితే దాంతోపాటుగా పోలింగ్ కేంద్రాలకు వచ్చే సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులకు పోలింగ్ కేంద్రాలకు వసతులు కల్పించడం కూడా పూర్తయిపోయింది. అయితే వారికి ప్రత్యేక క్యూ లైన్ల ఏర్పాటు, ఓటింగ్ కొరకు పోలింగ్ కేంద్రానికి రావడానికి రవాణా సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. అదే ఇట్టి రవాణా సౌకర్యం కోసం సాక్ష్యం యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించడం జరిగింది. ఇప్పటికే 15,000 మంది దరఖాస్తు చేసినట్లు తెలుస్తూ ఉంది. అయితే పోలింగ్ రోజున సెక్టార్ అధికారులతో పాటు పోలింగ్ ఎస్కార్ట్స్తో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లడం జరుగుతుంది. దాంతోపాటుగా అధికారుల సహకారం కూడా ఉండబోతూ ఉంది. అయితే ప్రస్తుతం ఎక్కడ అలా సెక్టార్ ఆఫీసర్ల వద్ద రెండు రిజర్వ్ ఈవీఎంల యంత్రాలను కూడా అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా ఎక్కడైనా సమస్య వస్తే రిజర్వ్ ఈవీఎంల యంత్రాలను కూడా వాడటం కోసం అక్కడ అన్నీ కూడా సమకూర్చుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఖమ్మం రూరల్ మండలంలో పొన్నెకల్ గ్రామంలోని ఒక కాలేజ్లో వీటికి సంబంధించిన సామాగ్రి అంతా కూడా అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మధిర అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి మధిరలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్లో, వైరా అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో, సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి సత్తుపల్లిలోని జ్యోతి నిలయం హై స్కూల్లో, అదేవిధంగా కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్కు సంబంధించిన రామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాలలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్లోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో కౌంటింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈవీఎం యంత్రాలను సంబంధించి కమిషనింగ్ చేసి సిద్ధంగా ఉన్నాయి. అయితే పోలింగ్ విధుల పట్ల ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. 7A ద్వారా పోలింగ్ కేంద్రం బయట అభ్యర్థుల లిస్టు, 12 రకాల గుర్తింపు కార్డుల వివరాలు పోలింగ్ కేంద్రంలో చేయదగినవి, చేయకూడనివి వివరాలన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. అయితే దీంతో పాటుగా ఓటర్లకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ల పంపిణీ పూర్తయింది ఇప్పటికే. అయితే దాదాపుగా ఒక 40,000కు మినహా దాదాపుగా మొత్తం పూర్తయినట్టుగా
ఎన్నికల అధికారి తెలపడం జరిగింది. అయితే ఈ స్లిప్లో వారిగా పోలింగ్ కేంద్రం పేరు, సంఖ్య, వారి ఓటర్ వరుస సంఖ్య, ఓటర్ గైడ్ ఉంటాయని తెలిపారు. అయితే ఇవి ఓటర్ సహాయకారిగా ఉంటాయి. జిల్లాలో ఇప్పటికే 98% స్లిప్పులు కూడా పంపిణీ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే పోస్టల్ బ్యాలెట్లో భాగంగా హోమ్ ఓటింగ్ సంబంధించి 2728 మంది ఓటు వేయడం జరిగింది. ఇప్పటి వరకు 86,20,000 నగదును, అదేవిధంగా 3,47,31,000 నగదు, 1,06,40,000 విలువ కలిగిన లిక్కర్, 24 లక్షల విలువ చేసే గంజాయి సీజ్ చేయడం జరిగింది. సి విజిల్ 1950 ద్వారా వచ్చిన ఫిర్యాదులకు వెంటనే పరిష్కరిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం పోలీసింగ్ కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రతి చోట కూడా 4 కంటే ఎక్కువగా ఉన్న చోట 144 సెక్షన్ని విధిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పేసి కమిషనర్ సునీల్ దత్ కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఎక్కడ కూడా పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపుగా 200 మీటర్ల బయటనే ఉండాలి అని చెప్పేసి ఒక నిబంధన కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా వేసవి ఎండల దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద నీడ, అదేవిధంగా తాగునీటి సదుపాయం, టాయిలెట్స్, మెడికల్ కిట్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ తదితర వస్తువులు అన్నీ కూడా కల్పిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఒక 13 రకాల ఓటర్ ఐడి కార్డుల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఎవరికైతే స్లిప్ అందలేదో ఆ స్లిప్ అందని వాళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టుగా ఎన్నికల అధికారి తెలుపుతున్న పరిస్థితి ఉంది. ఇది మొత్తంగా ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.